ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే సాహెబ్జీ మహారాజ్ గారిని కాస్త విశ్రాంతిగా కలిసినప్పుడు ఆయన సాధించిన అద్భుతమైన ప్రగతిని ప్రశంసించి అభివృద్ధి నిరోధక మనస్తత్వంతో కుంగిపోతున్న ఈ భారతదేశంలో ఇంత అభివృద్ధిని సాధించిన పట్టణాన్ని చూసినందుకు ఆశ్చర్యం ప్రకటించాను. ఈ పట్టణం అభివృద్ధికి ఎంతో ధన వ్యయం చేసి ఉంటారు కదా, అసలు ధనం ఎలా సమకూర్చుకున్నారో అర్థం కావటం లేదు అని అడిగాను. ఆ ధనమంతా ఎక్కడి నుంచి వస్తోందో త్వరలో మీరే చూస్తారు. రాధాస్వామి సమాజ సభ్యులే ఈ కాలనీ నిర్మాణానికి కావాల్సిన ధనం సమకూరుస్తున్నారు. వారిని ఎవరూ బలవంత పెట్టరు. చందాలు వసూలు చేయడం కూడా జరగదు. దయాళుబాయి అభివృద్ధికి తమ వంతు సాయం చేయటం తమ కర్తవ్యమని వారు భావిస్తారు. మొదట్లో సభ్యుల విరాళాలపై ఆధారపడిన క్రమంగా దీనిని స్వయం పోషకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాలనీ పూర్తి స్వయం పోషకత్వం సాధించే వరకు నేను విశ్రమించను. అలా అయితే మీ ధనవంతులైన మద్దతుదారులు ఉండి ఉంటారు. లేరు, మా సభ్యులలో ధనవంతులను చెప్పలేని వారిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఇక్కడ సభ్యులందరూ అది సామాన్యమైన జీవితం గడుపుతారు. ఈ అభివృద్ధి అంతా వారు చేసిన త్యాగాల ఫలితమే. ఆ భగవంతుని దయ వల్ల ఇప్పటికే అనేక లక్షల రూపాయలు మేము ఈ కాలనీ కోసం ఖర్చు చేశాం. మా సభ్యులు పెరిగే కొద్దీ కాలనీ ఆదాయం కూడా పెరుగుతూనే ఉంది. అందుకని భవిష్యత్తులో కూడా ఆదాయానికి లోటు ఏమీ ఉండదు. మీకు ఎంతమంది సభ్యులున్నారు? మా మొత్తం సభ్యులు 11,000 వరకు ఉంటారు. అయితే వారిలో కొద్దిమంది మాత్రమే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మా రాధాస్వామి ఈ సంస్థ ప్రారంభించి 70 సంవత్సరాలైంది. అయితే చాలా వరకు అభివృద్ధి గత 20 సంవత్సరాల్లోనే జరిగింది. ఇక్కడ ముఖ్య విషయం, సిద్ధాంతాల దృష్ట్యా మాది ఒక రకమైన రహస్య సంస్థ. అందుకని ఈ అభివృద్ధి అంతా మా గురించి ఏ రకమైన ప్రచారము చేసుకోకుండా సాధించింది. మేమే గనక మా నియమాన్ని సడలించి ప్రజల్లోకి వచ్చి బహిరంగంగా మా బోధనలు ప్రచారం చేస్తే సభ్యుల సంఖ్య 10 అవుతుంది. దేశమంతటా వ్యాపించిన మా సభ్యులు దయాల్బాగ్ని ప్రధాన కార్యాలయంగా భావించి వీలైనప్పుడల్లా ఇక్కడ వచ్చి వెళుతూ ఉంటారు. వివిధ ప్రాంతాల్లో, దూర ప్రదేశాల్లో, నగరాల్లో ఉండే సభ్యులంతా చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి ప్రతి ఆదివారము ఇక్కడ దయాల్బాగులో మేము సమావేశమయ్యే సమయంలోనే వారు స్థానికంగా సమావేశమవుతూ ఉంటారు. కొద్దిగా ఆగి కళ్ళజోడు తుడుచుకొని ఆయన మళ్ళీ మొదలుపెట్టారు. ఒక విషయం గమనించండి, సభ్యులు పోగు చేసిన 5,000 రూపాయలతో మేము ఈ కాలనీ నిర్మాణం ప్రారంభించాము. మొదట్లో కాలనీ స్థలం అంతా కలిపి 4 ఎకరాలు మాత్రమే. ఇప్పుడు దయాల్బాగు వేలాది ఎకరాలు విస్తరించి ఉంది. మేము విస్తరిస్తున్నామంటారా లేదా? దయాల్బాగ్ని ఎంతవరకు విస్తరించాలి మీ ఉద్దేశం? ఈ కాలనీలో 10 నుంచి 12,000 మంది వరకు నివాసం ఉండాలని నా అభిప్రాయం. ఆ తర్వాత ఆపేస్తాము. 12,000 మందికి మంచి ప్రణాళికతో నిర్మిస్తే చక్కని పట్టణం ఏర్పడుతుంది. మీ పాశ్చాత్య దేశాల్లో లాగా భయం కొలిపేటంత పెద్ద నగరాలు నాకు ఇష్టం లేదు. అటువంటి పెద్ద నగరాలు కిక్కిరిసిన జనంతో వచ్చే అన్ని అవలక్షణాలను కలిగి ఉంటాయి. ప్రజలందరూ ప్రశాంతంగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉండే పరిశుభ్రమైన విశాల ఉద్యానాలను నిర్మించాలని ఆకాంక్ష. దయాల్బాగ్ నేను అనుకుంటున్న నమూనా నగరంగా రూపొందించడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్లేటో రాసిన రిపబ్లిక్ చదువుతూ ఉంటే ఇప్పుడు దయాల్బాగులో నేను అమలు చేయాలనుకుంటున్న ఆలోచనలన్నీ ఆ పుస్తకంలో ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. దయాల్బాగ్ పూర్తయినాక భారతదేశంలో ఏర్పడబోయే ఇటువంటి మరిన్ని కాలనీలకి ఇది మార్గదర్శకంగా ఉంటుంది. ఇటువంటి కాలనీలు కనీసం ఒక్కో రాష్ట్రానికి ఒక్కటైనా ఏర్పడాలని నా ఉద్దేశం. ఈ దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి ఇదేనా సమాధానం? అంటే భారతదేశం తన శక్తిని అంతటినీ పారిశ్రామికీకరణకు మళ్లించాలని మీ ఉద్దేశమా? అవును, అదే ఇప్పుడు తక్షణ అవసరం. అయితే మేము పాశ్చాత్య దేశాల్లో లాగా ఈ పారిశ్రామికీకరణ ప్రపంచంలో కొట్టుకుపోకూడదు. ఈ దేశ ప్రజల దారిద్ర్యాన్ని తొలగించడానికి పారిశ్రామిక వికాసం అవసరమే. కానీ ఈ పారిశ్రామికీకరణ మార్గంలో ధనము, ఉత్పత్తి అనే శక్తుల మధ్య అనివార్యంగా చోటు చేసిన పోరాటాన్ని నియంత్రించాలి. అది ఎలా సాధ్యం? సమాజానికి హాని కలగని విధంగా వ్యక్తుల అభివృద్ధి ఉండాలి. ఇక్కడ మేమంతా ఒక సహకార పద్ధతిలో పనిచేస్తాం.
వ్యక్తి విజయం కంటే దయాల్బాగ్ విజయం ముఖ్యమనేది ఈ సహకారాన్ని ప్రాతిపదిక. బయట తమకు లభించే వేతనం కంటే చాలా తక్కువ వేతనానికే పనిచేస్తున్న నిపుణులు మా దగ్గర ఎందరో ఉన్నారు. నేను చెప్పేది బాగా చదువుకొని మంచి శిక్షణ పొందిన విద్యార్థుల గురించి. వారు ఈ పనులు తమంతట తమే సంతోషంగా చేస్తూ ఉంటారు. ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయాలు మా అందరి విషయంలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. కాబట్టే ఇది సాధ్యపడుతోంది. వీరిలో అవకాశం ఉన్న కొందరు ఉచితంగానే తమ సేవలు అందిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మా సభ్యుల ఆసక్తి, ఆశయాలు అంచనా వేయవచ్చు. దయాల్బాగ్ నేను చెప్పినట్లు పూర్తి అభివృద్ధి చెందాక ఇటువంటి త్యాగాల అవసరం ఉండకపోవచ్చు. వీరందరినీ ఇక్కడ చేసిన ఏకసూత్రత ఆధ్యాత్మిక సాధన మాత్రమే. ఇదే రాధాస్వామి సమాజ ప్రాథమిక సూత్రం. ఎవరైనా ఇక్కడికి వచ్చి పనిచేయాలంటే వారికి తగిన వేతనం 1000 అయినా కూడా ప్రస్తుతం మేము భరించలేము. కాబట్టి వారు దాంట్లో 3వ వంతు మాత్రమే తీసుకోవడం సిద్ధపడాలి. ఈలోపు ఇల్లు కట్టుకోవటం, వివాహం చేసుకోవటం, పెళ్ళి కలగటం జరుగుతాయి. కానీ ఈ సమయం అంతట్లోనూ ఇక్కడ రావటానికి ప్రాథమిక సూత్రమైన ఆధ్యాత్మిక సాధనని మర్చిపోయి భౌతిక సుఖాల వైపు మొగ్గు చూపితే వారు విఫలమైనట్లే లెక్క. అంటే ఈ భౌతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నా కూడా సమాజ స్థాపనకి మూలభూతమైన ప్రాథమిక సూత్రాల నుంచి దృష్టి మరల్చకూడదన్నమాట. అలాగా మేము ఒక రకంగా సామ్యవాదులమే కానీ మీ పాశ్చాత్య సిద్ధాంతాల ప్రకారం కాదు. ఇక్కడున్న పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు, విద్యా సంస్థలు అన్నీ సమాజానికే చెందుతాయి. ఇక్కడి వ్యక్తులు కూడా ఇల్లు స్థలము ఏర్పరచుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నంతకాలమే వాటి మీద యాజమాన్యం ఉంటుంది. ఇవి మా నియమాలు. బయట విడిగా మీరు ఎంతైనా సంపాదించవచ్చు, ఎన్ని ఆస్తులైనా ఎక్కడైనా సమకూర్చుకోవచ్చు. ఈ విధంగా సామ్యవాదం దుష్ప్రభావం నుంచి మేము దూరంగా ఉండగలం. మా సమాజానికి చెందిన ఆస్తులు, సభ్యులిచ్చే విరాళాలు అన్నీ కూడా మతాభినివేశంతో ధర్మకర్తలు జాగ్రత్తగా ఖర్చు పెడతారు. మా ఆధ్యాత్మిక ఆశయాలే అందరికీ మార్గదర్శకాలు. ఇదంతా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల సంఘం పర్యవేక్షిస్తుంది. ఆ సంఘం వారు సంవత్సరానికి 2 సార్లు సమావేశమై ఆదాయము, ఖర్చు, ప్రణాళికలు, ప్రగతి అన్నీ చర్చిస్తారు. మిగిలిన రోజువారీ వ్యవహారాలు, సాధారణమైన విషయాలు చూడటానికి 11 మంది సభ్యులున్న కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ఇందాక మీరు భారతదేశ సమస్యలన్నిటికీ సమాధానం ఇచ్చే విధంగా దయాల్బాగ్ని తీర్చిదిద్దామన్నారు కదా. ఇక్కడి సమస్యలన్నిటికీ మూలమైన ఆర్థిక సమస్యని మీరు ఎలా పరిష్కరిస్తారు? సాహిబ్జీ మహారాజ్ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. ఈ విషయంలో ఒక దేశంగా భారతదేశం ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి రాబోయే సంవత్సరాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించడానికి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేశాం. ఆర్థికంగా, సామాజికంగా మౌలికమైన మార్పులు ఈ ప్రణాళికలో ఉన్నాయి. కొత్తగా మేము ఒక వారసత్వ విధిని కూడా ప్రారంభించాము. అవకాశం ఉన్నవారు ఒక 1000 రూపాయలకి తక్కువ కాకుండా ఈ నిధిలో జమ చేయవచ్చు. వారు చెల్లించిన మొత్తంలో 5% ప్రతి సంవత్సరం యాజమాన్యం ఆ సభ్యులు తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. ఆ సభ్యుడి మరణం తర్వాత అతని భార్యకు కానీ పిల్లలకు కానీ ముందు నిర్దేశించిన విధంగా యాజమాన్యం ఇస్తూ ఉంటుంది. ఆ రెండవ వ్యక్తి కూడా ఈ సంవత్సర ఆదాయం స్వీకరించడానికి తమ వారసుని నియమించవచ్చు. అలా మూడో తన వ్యక్తి మరణించాక ఈ సంవత్సర ఆదాయం ఇవ్వటం ఆగిపోతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మొదటి సభ్యుడి కష్టాల్లో ఉన్నా, అవసరం వచ్చినా అతను చెల్లించిన దానిలో కొంత కానీ మొత్తంగా కానీ తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ రకంగా భవిష్యత్తులో లక్షల రూపాయలు ఈ వారసత్వ నిధికి సమకూరి ఈ మా సమాజం వారికి అందుబాటులో ఉంటాయి. సభ్యులకు కూడా రాబడి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలోని లోపాలకి, సామ్యవాద వ్యవస్థలోని ఆదర్శాలకి మధ్యగా ఉండే మరో ఉత్తమ మార్గాన్వేషణలో ఉన్నారన్నమాట. ఏది ఏమైనా మీరు విజయం సాధించాలని, అది త్వరగా దక్కాలని ఆశిస్తున్నాను. ఈ వారసత్వ నిధి ద్వారాను, సభ్యుల విరాళాల ద్వారాను, లాభాల బాటలోకి మళ్ళుతున్న పరిశ్రమల ద్వారాను దయాల్బాగ్ నిరంతరంగా ఉండే ఆదాయ వనరులని సమకూర్చుకుంటుందని నాకు అర్థమైంది. భారతదేశంలోని ప్రముఖులు అనేకులు మా ఈ ప్రయోగాన్ని, దీని ఫలితాలను
ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు అన్నారు ఆయన. కొంతమంది ఇప్పటికే దయాల్బాగ్ వచ్చి చూసి వెళ్ళారు. వారిలో మమ్మల్ని విమర్శించేవారు ఉన్నారు. భారతీయులు ప్రపంచమంతట్లోకి ఎక్కువ దారిద్ర్యం అనుభవిస్తున్నారని మీకు తెలుసు కదా. దానికి అందరూ తలా ఒక పరిష్కారం సూచిస్తున్నారు. ఇదే ఉత్తమమైందని అంటున్నారు. గాంధీ ఒకసారి ఇక్కడికి వచ్చారు. నాతో చాలాసేపు సంభాషించారు. తన రాజకీయ ఉద్యమంలో చేరని నన్ను కోరారు. నేను అంగీకరించలేదు. రాజకీయాలతో మాకేం సంబంధం? మేము ఆచరణ సాధ్యమైన పరిష్కారాల కోసం ఎదుగుతాము. గాంధీ గారి రాజకీయ ప్రణాళికతో నాకు సంబంధం లేదు. కానీ ఆర్థిక విషయాలలో ఆయన ఆలోచనలు నేను పరిశీలించాను. సిద్ధాంతరీత్యా గొప్పవే కానీ ఆచరణ సాధ్యం కావు. భారతదేశం యంత్రాలన్నింటినీ సముద్రంలో పారాలని అంటాడు ఆయన. భారతదేశం తిరోగమనం చెందకూడదు. భౌతికవాదంలోని మంచి లక్షణాలను గ్రహించి అభివృద్ధి సాధించి ముందుకు దూసుకెళ్ళాలి. ఈ విషయంలో అమెరికా, జపాన్ దేశాల నుంచి మా దేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆధునిక యంత్రశక్తి తాకడిని మానవశక్తి మీద ఆధారపడ్డ నేతగాళ్ళు, ఇతరులు ఇక ఏమాత్రం తట్టుకోలేరు. సావిజీ మహారాజ్ గారు ఈ విధంగా తన ఆలోచన చెబుతూ ఉంటే గోధుమ రంగు హిందూ శరీరంలో చురుకైన అమెరికన్ మనస్తత్వం గోచరిస్తోంది. ఒక పక్క ప్రణాళికాబద్ధమైన కార్యనిర్వహణ, మరో పక్క స్పష్టమైన భావ వ్యక్తీకరణ ఆయన మీద గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నాయి. భారతదేశంలో సాధారణంగా కనపడే రెండు లక్షణాలు: వ్యవహారిక దృష్టి, మానసిక సమతుల్యత ఆయన ప్రవర్తనలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ నా హేతువాద దృక్పథానికి మరీ నచ్చినాయి. ఆయన వ్యక్తిత్వంలోని భిన్న కోణాలు 1,00,000 మంది అనుసరే గురువు. ఒక మార్మిక యోగ సాధకుడు, దయాల్బాగులో నా చుట్టూ కనపడుతున్న లౌకిక వ్యవహారాల సమన్వయకర్త, ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే ఆయన్ని ఒక అపురూపమైన అద్భుత వ్యక్తిగా వర్ణించక తప్పదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతట్లోనూ ఇటువంటి అద్భుత లక్షణాలను మహావ్యక్తిని కలుస్తానని నేను అనుకోను. ఆయన నా మనసులో భావాలు గ్రహించినట్లున్నారు. మీరు ఇక్కడ దయాల్బాగులో మా జీవితంలోని 2 కోణాలు చూశారు. మా కార్యక్రమాలని 3 మార్గాల్లో సాగుతుంటాయి. మానవుడి ప్రకృతి 3 విధాలు: ఆధ్యాత్మికం, మానసికం, శారీరకం. ఈ పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు శారీరక ప్రకృతికి సంబంధించినవి. విద్యాలయాలు మానసిక ప్రకృతికి సంబంధించింది. చివరిగా మా సంఘ సమావేశాలు ఆధ్యాత్మిక సంబంధమైనవి. ఈ విధంగా ఇక్కడి ప్రతి మనిషి అన్ని విధాలుగా అభివృద్ధి చెందటానికి కృషి చేస్తాము. వీటిలో కూడా ఈ 3వ ప్రకృతి అయిన ఆధ్యాత్మిక సాధనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. అందుకని మా సమాజ సభ్యులు ఎక్కడ ఉన్నా కానీ క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తూనే ఉంటారు. మీ సంఘ సమావేశాలకు నేను రావచ్చునా? తప్పకుండా అన్ని సమావేశాలకి మీరు రావచ్చు.